నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ప్రస్తుతం మనతో పాటు చిద్గురు గీత వ్యవస్థాపకులు క్రియాయోగి భార్గవ్ శర్మ గురువు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, విగ్రహారాధన లేకుండా భక్తి తత్వంతో ఉండడానికి పాసిబుల్ అవుతుందంటారా? మనం విగ్రహారాధన అంటే ప్రతిదీ విగ్రహమే. విగ్రహారాధన అంటే ఏంటి? ఫస్ట్ దేవుణ్ణి ఒక విగ్రహంలో దేవుణ్ణి అదేమి కాదు. అక్కడ ఉన్నది రాయి, ఇక్కడ ఉన్నది మైకు, ఇక్కడ ఉన్నది మైకు, ఇక్కడ ఉన్నది కెమెరా. ఆ కెమెరాతో పనిచేస్తున్నంతసేపు ఆ కెమెరాని ఆరాధించలేదు అనుకోండి, ఆరాధిస్తామా? ఆరాధిస్తాం. ఒక కెమెరా మనకి కెమెరా ఎంత గొప్పదో తెలుసా మీకు? చచ్చిపోతాడు అది దానికి ఏదైనా అయితే. అదే ఆరాధన. విగ్రహారాధన అంటే ప్రతిదీ విగ్రహమే. నీకు ఈ సృష్టిలో ఏది మీకు పనికి మాలింది చెప్పండి? పనికిరాంది ఏది చెప్పండి? ఏదైనా ఉపయోగపడుతుంది. అదంతా విగ్రహమే కదా. విగ్రహం అంటే ఏంటి? తీసుకోవడం. గ్రహ అంటే తీసుకోవడం, విశేషంగా గ్రహించడాన్ని విగ్రహం అంటాం. అది చెప్పడం కోసమే విగ్రహారాధన అనేది మనం చేసేది. విగ్రహారాధన లేకుండా మనిషే ఉండడు. చూసి ఆధ్యాత్మికతకి ఏది వ్యతిరేకం కాదు. నువ్వు ఆరాధించు, ఆ విగ్రహాన్ని కాకపోతే ఇంకో విగ్రహాన్ని ఆరాధిస్తావు కదా. నన్ను అడిగితే విగ్రహారాధన లేకుండా ఏ మతం కూడా ఉండదు. మనిషే ఉండడు. వాడు ఏదో ఒకటి ఆరాధించాల్సిందే. పంచభూతాలన్నా ఆరాధించాల్సిందే, చెట్టునో పుట్టునో ఏదో ఒకటి ఆరాధించాల్సిందే. నేను దేన్ని ఆరాధించాలంటే ప్రకృతిలో ఉండొద్దు. అర్థమవుతుంది. ప్రకృతితో ఏర్పడేదే విగ్రహం. గ్రహం అంటే గ్రహించడం అంతే. మనం గ్రహిస్తున్నాం, దాన్ని ఆరాధిస్తున్నాం. ఆరాధిస్తేనే నువ్వు గ్రహించగలవు. ఆరాధన లేకపోతే, ఆరాధన భావమే లేకపోతే గ్రహించడం ఎట్లా ఉంటుంది? విగ్రహారాధన లేకుండా ఉండదు. కానీ విగ్రహారాధన యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ఉండాలి. మనం ఇవేమీ లేకుండా కూడా నన్ను నేను తెలుసుకోవాలి. నేను ఎవరు, నేను ఎలా ఎదగగలుగుతాను, సృష్టి నాకేం చెప్తుంది, ఈ వ్యవస్థలన్నీ నాకేం నేర్పిస్తున్నాయి, ఇలాంటి అవేర్నెస్ ఒకటి పెట్టుకొని తను ముందుకెళ్తూ ఉంటే వాడికి మతం అక్కర్లేదు, దైవం అక్కర్లేదు, ఛాందసం అక్కర్లేదు. ఫ్రీడమ్ అనమాట. వాడే స్వేచ్ఛ జీవి నా దృష్టిలో. అంతేగాని నియమాలను పక్కన పెట్టేసేసి, ఆచారాలను పక్కన పెట్టి సాంప్రదాయం అది కాదు. ఆధ్యాత్మికతగా ఎదగడం కోసం ప్రతిదాన్ని గ్రహించడం. అర్థం. కాకిలాగా అన్నింటినీ గ్రహించాలి, హంసలాగా అనవసరమైనది పక్కన పెట్టాలి. కాకి నేర్పించేది సర్వభక్షకత్వం. అన్నిటినీ తెలుసుకో. హంసలాగా నీకు అనవసరమైన పక్కన పెట్టేసి అట్లా అనమాట. జంతువులు కూడా మనకు నేర్పిస్తూ ఉంటాయి. తాబేలు ఏం చేస్తుంది? ప్రమాదం కలిగినప్పుడు ఏం చేస్తుంది? లోపలికి ముడుచుకుంటా. అంటే అర్థం ఏంటి? ప్రమాదం ఏదైనా కలిగితే దాని గురించి నువ్వు ఆలోచించు. ఫస్ట్ ఆలోచిస్తే టెన్షన్ వస్తూ ఉంటుంది. ఆలోచించకుండా మొత్తం నాకేం తెలియదు, నేనేం చూడలేదు, నేనేం వెళ్ళలేదు అని 2 నిమిషాలు ఉంటే సమస్య అయిపోతుంది. అది తాబేలు నేర్పిస్తుంది. చేప కూడా నేర్పిస్తుంది. మత్స్యం అంటాం కదా, మత్స్యావతారం అంటాం కదా. అది ఏదైనా సమస్య భూమి మీద పడినప్పుడు గిలగిలా కొట్టుకుంటుంది. గిలగిలా కొట్టుకుంటే ఎక్కడికి వెళ్తుంది? భూమిలోకి వెళ్తుందా? మళ్ళీ నీటిలోకి వస్తుంది కదా. సో మనం ఏదైనా తప్పు జరిగిందంటే అమ్మమ్మో తప్పు జరిగిపోయిందని ఇంకో తప్పు చేయకుండా అసలు ఈ తప్పు కారణం ఎక్కడుంది, దీని కారణం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. బయటికి రావడం వల్ల ప్రాబ్లం అయింది. మళ్ళీ ఆ నీటిలోకి అలా చేప, మత్స్యము, కూర్మము, వరాహము ఇట్లా జంతువులన్నీ నీకు ఒక జీవన వికాసాన్ని నేర్పిస్తాయని వాటిని అవతారాలుగా పూజిస్తున్నాం మనం. అవతారము అంటే నీకు నేర్పిస్తుంది సంథింగ్. నువ్వు ఆనందించడానికి కావాల్సిన ఒక ఇన్ఫర్మేషన్ ఆ జంతువులు, ఆ జీవులు ఇస్తున్నాయి. అందుకని వాటిని కూడా గ్రహించాలి. అవి కూడా మనకు విగ్రహాలే. సృష్టిలో మీకు విగ్రహం కానిది చెప్పండి. నీరు నేర్పించదా? అగ్ని నేర్పించదా? గాలి నేర్పించదా? ఆకాశం నేర్పించదా? ఆకాశం ఎలా ఉంటుంది చెప్పండి? అది ఆకాశ స్థిత అంటారు. అన్ని టెన్షన్లు ఉంటాయి మనకి, కానీ ఏమీ అంటకుండా నువ్వు ఉండొచ్చు ఆకాశం బ్యాక్. అవునా కదా? ఎన్నో టెన్షన్లు ఉంటాయి, ఎన్నో స్ట్రెస్లు ఉంటాయి, ఎన్నో బడలికలు ఉంటాయి. కానీ ఆకాశంలో మేఘాలు ఆకాశంలో ఉన్నప్పటికీ ఆకాశం ఎలా ఉంటుంది? ఎఫెక్ట్ ప్రభావితం కాకుండా ఎలా అయితే ఉంటుందో అలా నువ్వు ఉండు అని చెప్పేది ఆకాశం. అలా అవమానిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. 4 గొంతులు పొగిడితే 4 గొంతులు తిడుతూ ఉంటాయి. అవునా కదా? అందరికి మనం నచ్చాలని లేదు. అందరికి నచ్చేలా మనం ఉండకూడదు కదా. అందరికి నచ్చేలా ఉండాలంటే అయిపోతాం మనం. సో ఆకాశం లాగా ఉండమని, వాయువులాగా ఉండమని, ప్రతిదీ నీకు విగ్రహమే. నేర్చుకోవాలి, గ్రహించాలి అనుకుంటే విగ్రహారాధన లేకుండా ఉండదు, వ్యవస్థ ఉండదు. దాని తత్వం తెలుసుకోవాలి, దాని అర్థం తెలుసుకోవాలి. పరమార్థం తెలుసుకుంటే అందరం విగ్రహారాధికులమే. ఎవరు విగ్రహారాధన లేకుండా, విగ్రహారాధికులం కాకుండా ఎవరు ఉండడానికి వీల్లేదు సృష్టిలో. ప్రతి ఒక్కడు వాడికి నచ్చినది ఏదో విగ్రహం ఉంటుంది, ఆరాధిస్తూనే ఉంటాడు వాడు. ధన్యవాదాలు గురువు గారు. చాలా ధర్మ సందేహాలు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ధన్యవాదాలు.
గురువుగారు ఈరోజు ఎన్నో ధర్మ సందేహాలకి సమాధానాలు చెప్పారు. మరిన్ని సందేహాలు మళ్ళీ వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.